మీరు ఇమేజ్ అటు ఇటు అయినా ఇబ్బంది పడతా అంటున్నారు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటున్నాడు. మొత్తం ఏదైతే ధర్నా చేస్తున్నాడు ఢిల్లీలో, హత్య మీ ఏదైతే బాబాయ్ హత్య గురించి ధర్నా చేస్తున్నాడా, లేదు లేకపోతే తను చంపేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారి గురించి ధర్నా చేస్తా అంటున్నాడా, లేకపోతే తన పార్టీ కార్యకర్త చంపేసినటువంటి అమర్నాథ్ గౌడ్ గురించి ధర్నా చేస్తా అంటున్నాడా, ఎవరి గురించి ధర్నా చేస్తా అంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ లీడర్స్ ని చంపేస్తున్నారు అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా, ఢిల్లీ వెళ్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ కార్యకర్తలు ఎంతమందిని అయితే మీ వాళ్ళు చంపేశారు కదా ఈ గత 40 రోజుల్లో, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మీతో పాటు ఢిల్లీ తీసుకెళ్ళండి, వాళ్ళ కోసం కూడా పోరాటం చేయండి. పనికి మాలిన పనులను ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి కుట్ర అనేది అర్థం కావట్లేదండి. కుట్ర అర్థం కావట్లేదా మీకు? 45 రోజులైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వాళ్ళ రోజున కూటమి ప్రభుత్వం ఢిల్లీ వేదికగా వెళ్ళి బడ్జెట్, అక్కడ రేపు బడ్జెట్ ఉంది అవునా, అవునండి, బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ ని కలుస్తున్నారు, ఇన్వెస్టర్స్ లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవునా. అవును, అబ్సల్యూట్ గా రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడితే ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిగా ఉండడం ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఉండడం ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ లోని యువత ఉద్యోగాలతోటి వాళ్ళు ఏమంటారంటే ప్రాస్పర్ అవ్వడం ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డికి కేవలం రాష్ట్రంలో గంజాయి మద్యం ఇవన్నీ విరివిగా దొరకాలి, విరివిగా ఏమంటారంటే ఏరులై పారాలి, అప్పుడు యువత అందరూ కూడా వాళ్ళ భవితవ్యం మొత్తం కూడా గంగలో కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడండి. సింపుల్. ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ? చెప్పండి నాకు, ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు? అంటే నేను విజయసాయి రెడ్డి కూడా మాట్లాడాడు. విజయసాయి రెడ్డి మాట్లాడాడు, ఒక గిరిజన మహిళని నడి రోడ్డుకి ఇచ్చి వాళ్ళ రోజున జీవితంతో ఆడుకున్నటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడా? ఒక అధికారిని చేత తప్పులు చేయించినటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడా? అంతే కదా, ఆ విజయసాయి రెడ్డి అవును, డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారు, చేయించుకోవచ్చుగా. డిఎన్ఏ టెస్ట్ ఏదో అడుగుతున్నారు, చేయించుకోవచ్చుగా. నేను ఒకటే చెప్తున్నానండి, ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దాట్ డీటెయిల్స్. నేను ఒకటే అన్నాను, ఆవిడ మీద వాళ్ళ రోజున అవినీతి ఆరోపణలు వచ్చాయి, చాలా క్లియర్ గా నాకు విజయసాయి రెడ్డి డబ్బు ఇచ్చాడని చెప్తున్నారు ఆవిడ కదా. ఎందుకు ఇచ్చావు? ఒక అధికారిని చేత తప్పులు ఎందుకు చేయించావు అంటే, గిరిజన మహిళ చదువుకొని ఉద్యోగంలో ఉండి బాగుపడ్డా నీకు ఇష్టం లేదు, ఆవిడ జీవితంతో కూడా వాళ్ళు ఆడుకున్నావు. ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు నువ్వు? అండ్ విజయసాయి రెడ్డికి ఏమేం నైతిక అర్హత ఉందండి పోయి ఢిల్లీలో మాట్లాడడానికి? ఏం అర్హత ఉంది చెప్పండి నాకు? ఎవరు? దౌర్భాగ్యం అదే. ఇలాంటి పనికిమాలిన సన్నాసుల్ని రాజ్యసభకు పంపించినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎంత బుద్ధి ఉందో, ఎంత తెలివి ఉందో మనకు తెలుసు కదా. వైసీపీకి అండ్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడుస్తుందని కూడా కనిపిస్తుంది. అంటే వైసీపీకి మైలేజ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ చాలా కష్టపడుతుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ను స్పీకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ, దాంతో పాటు అలాగే ఏపీకి ప్రత్యేక హోదా కూడా వస్తుందని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించే టీడీపీ మాత్రం ఏం అడగలేదు. జయరాం రమేష్ ట్వీట్ చేశారు దీని మీద. జయరాం రమేష్ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఎక్కడుందో సరే, ఐఎమ్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ దట్. నేను ఒకటే చెప్తున్నాను, ప్రత్యేక హోదా గురించి జయరాం రమేష్ మాట్లాడాడు. 5 సంవత్సరాలు జయరాం రమేష్ గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్ హిస్ పార్టీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు. మరి ఆ రోజున కాంగ్రెస్ ఎక్కడుంది? జయరాం రమేష్ గారు ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు? అంటే ఏంటి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ప్రభుత్వం రాగానే మీకు ఎక్కడ లేనటువంటి ఒక స్వేచ్ఛ వచ్చింది. ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ రోజున. అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి భయపడి మీరు అందరూ మాట్లాడలేదన్నమాట, అంతే కదా. ప్రతి వాళ్ళు ఇవాళ రోజున వచ్చి మాట్లాడుతున్నారు. ఏమైపోయింది, తెలుగుదేశం పార్టీ ఎందుకు కామ్గా ఉంది అట. సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శ్రీ జయరాం రమేష్ జీ, ద పాయింట్ ఇస్ ఫర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ 40 days ఏదైతే మేము అధికారంలో వచ్చి అయిందో, 40-45 days, every time when we went to Delhi, we asked for the developmental funds for the state of Andhra Pradesh. నేను ఇది ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తున్నాను ఆయన కూడా అర్థం కావాలి. We asked for the assistance for the capital city of the state of Andhra Pradesh, Amaravati. We asked for assistance for Polavaram of the state of Andhra Pradesh. So we are very, very clear
మా థాట్ ప్రాసెస్ చాలా క్లియర్ గా ఉందండి. ఓకే, మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నతి కోసమే మేము మాట్లాడుతున్నాము. వెళ్ళి ప్రతి ఒక్క మంత్రివర్యులతో మేము అక్కడ కలుస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిశారు. దుగ్గరాజపట్నం పోర్ట్ గురించి మాట్లాడారు, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించి మాట్లాడారు, పోలవరంకి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడారు, అమరావతికి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడారు. ఇంకా ఏవైతే అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రాయోజితమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు ఏ రకంగా అయితే మనం అనుకున్నాం వాటన్నిటి గురించి మాట్లాడారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్ ఇన్ అమరావతి, వీటన్నిటి గురించి మాట్లాడాము. వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. ఏమి వాళ్ళ రోజున మరి మొన్న షర్మిల గారు ఎవరో అన్నారు తోక పార్టీలు అవన్నీ అన్నారు కదా, ఆవిడనే చెప్తున్నాం. మరి ఎవరెవరికి తోక పార్టీలో ఒకసారి మీరు కూడా చూసుకోండి. మరి ఏమంటారంటే ఈ ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ మాకు అవసరం లేదండి. మీరు కొట్టుకోండి. మీరు ఆస్తుల కోసం కొట్టుకున్నారేమో మాకేం తెలుసు. వచ్చి మా నెత్తిని వాళ్ళ రోజున మీరు ఏదో రాస్తానంటే మేమేం మాట్లాడతాం దానికి. మేము ఒకటే చెప్తున్నాము, వీఆర్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ మీరు గమనించండి, గత 45 రోజుల్లో మేము చేసినటువంటి మంచి పని గురించి ఎవరు మాట్లాడట్లా. మేము పెన్షన్లు పెంచిస్తా అన్నాం, ఇచ్చాము, వాటి గురించి మాట్లాడట్లేదు. ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామో దాని గురించి మాట్లాడట్లేదు. ఏదైతే ఇవాళ రోజున ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చామో దాని గురించి మాట్లాడట్లేదు. ఏదైతే ప్రజలకి మంచి చేసేటువంటి పనులు చేసామో అకార్డింగ్ టు అవర్ మేనిఫెస్టో ఆల్సో, వాటన్నిటి గురించి ఎవరు మాట్లాడట్లా. ఈ మహానుభావుడు 5 సంవత్సరాల పాటు నోటికి తాళం కప్పలు వేసుకొని తాళాలు వేసుకొని కూర్చున్నటువంటి వీళ్ళు వాళ్ళ రోజున వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళి కూర్చొని మేము ఏదో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడేమనగానే మాత్రం ప్రతి ఒక్కళ్ళు లేచి వచ్చేసి అయిపోయింది 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 అని మాట్లాడతారా? అంటే రేపు డెఫినెట్లీ ఢిల్లీ వెళ్తారు, అక్కడ ధర్నా చేస్తున్నారండి. స్పెషల్ స్టేటస్ కోసం ధర్నా చేస్తున్నాడా? లేదు, శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉండాలి, రాష్ట్రపతి పాలనగా. ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంది కదా, అంటే ఆ మాట ఏదో ఇక్కడ ఆడవచ్చు కదా. అంటే మీరు చేసిన పని ఏదైతే ఉందో మొత్తం దేశ ప్రజలందరూ ముందు పెడతానికి నేను వెళ్తున్నానని చెప్తున్నాను ఆయన. డెఫినెట్ గా వెళ్ళమని చెప్పండి. మేము ఏం చేసామో ప్రజలకు కూడా తెలుసు. దేశ ప్రజలందరూ 5 సంవత్సరాలు నువ్వేం చేసావు కూడా వాళ్ళందరికీ తెలుస్తుంది. వెరీ గుడ్. అంటే తెలుగుదేశం ఇలా చేస్తున్నారు, ఎలా ముందుకు ఎదుర్కొని పోతుంది అంటే దీని మించి ప్రజలకి నిజాలు ఏం చెప్పాలి? నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇఫ్ యు గో త్రూ ది సోషల్ మీడియా మీరు గమనించండి, దెర్ ఇస్ అ హ్యాష్ ట్యాగ్ దట్ ఇస్ ట్రెండింగ్. తెలుసా మీకు? ఫేకు జగన్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది. ఫేకు జగన్, ఫేక్ మాస్టర్, బ్లఫ్ మాస్టర్, ఫేక్ యూనివర్సిటీకి ఒక ఏమంటారు అని అంటే ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు కదా, ఆ బాపత్ ఫేకు జగన్. మీరు ఒకసారి కొట్టి చూడండి ట్విట్టర్ లో, మీకు కనబడుతుంది. ఇట్స్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అనమాట. బాబోతుంది అది. ఎందుకనంటే ఈ మహానుభావుడు ఏం మాట్లాడినా ఫేకే కదా. ఇవాళ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటున్నాడు. ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరిని చంపేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవుట. ఏం శాంతి భద్రతలు లేవండి? నిజంగా మాట్లాడితే ఒక విషయం అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, శాంతి గారికి భద్రత లేదనేటువంటి విషయం అయితే యాక్సెప్ట్ చేస్తాను. శాంతి భద్రతలు అని కాదు, శాంతి గారికి భద్రత లేదు, ఆ విషయం అయితే యాక్సెప్ట్ చేస్తాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యు సీ, మీరు గమనించండి, ఇష్యూస్ జరిగిన ప్రతిసారి కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నాం. నీలాగా జగన్మోహన్ రెడ్డి నీ ఇంటి కూతవేడు దూరంలో, తాడేపల్లికి కూతవేడు దూరంలో ఒక అభాగ్యురాల మీద రేపు జరిగితే ఆ నిందితుల్ని ఇవాళ వరకు మేము పట్టుకోలేకపోయాం అని చెప్పి చేతులు ఎత్తేసి కూర్చోట్ల. నీలాగా ఒక దళిత యువకుడిని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డులు పెట్టుకోవట్ల. ఆయన ఇవన్నీ కాదండి, రేపు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నాడు. ఎవరితో ధర్నా చేస్తా అంటున్నాడు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కదా. ఎవరిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు? అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుంటాడా? హత్య రాజకీయాలని చెప్పి మాట్లాడుతున్నా. హత్య రాజకీయాలు చేసింది ఎవరు? అనంతబాబు కదా. సొంత చిన్నాన్నని చంపినటువంటి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చొని చేస్తాడా? లేకపోతే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి విజయసాయి రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని చేస్తాడా? లేకపోతే ఒక రకంగా మీరు గమనించండి, రాయలసీమ ప్రాంతంలో ఒకళ్ళిద్దరు వీళ్ళున్నారు, ఎంపీలు ఉన్నారు. దే హావ్ లిటరలీ అంటే ఊచకోత కోసారండి కొంతమంది. అలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చేస్తాడా? హంతకుల్ని ఎండార్స్ చేస్తూ హంతకుల్ని పక్కన కూర్చోబెట్టుకొని హంతకులతోటి ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అదే హంతకులతోటి నువ్వు రేపు పొద్దున అక్కడ ధర్నా చేయబోతున్నావు. అరే వా, హంతకుల బ్యాచ్! మీరు రేపు పొద్దున పోయి హత్య రాజకీయాలకు ఎగెన్స్ట్ గా మీరు మాట్లాడతారా ఢిల్లీలో? అందుకే అనేది కదా, ఉత్తిగా అనం కదా మేము ఫేకు జగన్ అని అందుకే అనేది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే
ఎవరైతే పార్లమెంటరీ పార్టీ లీడర్ మిథున్ రెడ్డి ఇంటి మీద ఆయన మీదకి వెళ్ళి మీరు అందరూ ధర్నా చేస్తారు, కనీసం ఒక పార్లమెంట్ మెంబర్ కూడా భయపెట్టేస్తున్నారు. ఏ మిథున్ రెడ్డి అండి? మిథున్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజున మిథున్ రెడ్డి? ఏం చేశాడు ఆ రోజున మిథున్ రెడ్డి? మీకు కూడా తెలుసు కదా, మీడియా ప్రతినిధులు మీరు. అవును. తన ఆ ప్రాంతంలో వచ్చి విపరీతంగా అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ని, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని, అలానే కొంతమంది టీడీపీ సానుభూతి పరుని అందరినీ కూడా మాక్ చేస్తూ వాళ్ళ మీద, అంటే ఆయన అనుచరులు ఆయన కాన్వాయ్ లో పెద్ద పెద్దగా హాంక్ చేస్తూ అక్కడ రెచ్చగొట్టి అంతా చేసి, అప్పుడు కదా వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేస్తే కదా వాళ్ళు రిటాలియేట్ అయింది. తెలీదా ఇది? అయినా వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, పేటెంట్ హక్కులు ఉన్నది జగన్మోహన్ రెడ్డి పార్టీకి. ఈ హత్య రాజకీయాలు, దాడులు, ఈ సంస్కృతి, హింస రాజకీయాలు, శవ రాజకీయాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పేటెంట్ హక్కు అండి. మీరు మాకు మాకు అసలు ఆపాదించద్దు, ఎందుకంటే అది ఆయన పేటెంట్ హక్కు సార్. మేము అసలు దాన్ని తీసుకోవాలి. ఆయన పేటెంట్ హక్కుని తీసుకొచ్చి మీరు మాకు ఇస్తానంటే ఎలా అండి? ఆయన ఊరుకుంటాడా? హత్య రాజకీయాలు చేయగలిగినటువంటి గరుడు జగన్మోహన్ రెడ్డి నేనే చెయ్యాలంటాడు. మీరు గమనించండి, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజునన్నా ఏదన్నా ఎవరన్నా సమస్య ఉందంటే స్పందించాడా చెప్పండి? స్పందించలే కదా. అదే మొన్న శవ ఉందని తెలిసింది, 11 సెకండ్లలో స్పందించాడా లేదా? సో సమస్య ఉందంటే 11 ఏళ్లైనా 11 గంటలైనా స్పందించాడు. కానీ అదే శవ ఉందని చెప్పండి, 11 సెకండ్లలో వాలిపోతాడు అక్కడికి. సో జగన్ కి శవానికి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది అనమాట. శవ రాజకీయాల్లో అసలు ఆరితేరినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న శవాన్ని పక్కన పెట్టుకొని కావచ్చు, వాళ్ళ బాబాయ్ శవాన్ని పక్కన పెట్టుకొని కావచ్చు, లేకపోతే తన మీద జరిగినటువంటి దాడుల గురించి రాంగ్ పోర్ట్రేలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ వీటన్నిట్లో అందుకే అన్నాను ఆయన పేటెంట్ హక్కండి. వీ కెనాట్ ఆ దరిదాపులలో కూడా వెళ్ళగలిగేటువంటి ఒక అర్హత మాకు లేదు నిజంగా మాట్లాడితే. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, మీరందరూ మర్చిపోయినటువంటి ఒక విషయం. మొన్న శుక్రవారం రోజున ఈయన వినుకొండ వెళ్ళాడు. శుక్రవారం రోజున యాక్చువల్ గా ఎన్ఐఏ కేసులో, ఆ కోడికత్తి సీనుకు సంబంధించినటువంటి కేసులో ఈయన విట్నెస్, ఈయన మీద కదా దాడి జరిగింది. ఈయన వెళ్ళి మాట్లాడాలి పాపం. అన్ని శుక్రవారం చేస్తూ ఉంటాడు అంతే. మీకు గుర్తుండుంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఫోబియా అండి, ఫోబియా ఉంది. శుక్రవారం ఫోబియా ఉందన్నమాట. ఫ్రైడే ఫోబియా అంటాం మేము దాన్ని. శుక్రవారం వస్తుంది అంటే, అరే అక్కడెక్కడన్నా శవాలు ఉన్నాయో వెతకండి రా, రేపు శుక్రవారం వస్తుంది, ఏమన్నా డ్రామాకి రెడీ చేయండి రా అని అంటాడు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రైడే ఫోబియా ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఫ్రైడే ఫోబియా అనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అండి చాలా మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంతమంది, ఆ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉంటారు. పాత రోజుల్ని చూస్తున్నాం జగనన్న, చూస్తాం జగనన్న, పాత రోజుల్ని చూస్తాం. ఎస్, పాత రోజుల్లో ఏదైతే 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ పాత రోజుల్ని చూస్తారు.